ఈ ప్రపంచంలో కొన్ని వేల పుస్తకాలు ఉండొచ్చు, కానీ ఈ జ్ఞానం మీ జీవితకాలపు ఈ వెతుకులాటను ముగించగలదు. మనం ఎప్పుడూ దేవుడు ఎక్కడో ఉన్నాడని, ఆయన్ని చేరుకోవడం చాలా కష్టమని అనుకుంటాం. కానీ 9వ అధ్యాయం రాజ విద్యాయోగం ఒక విప్లవాత్మకమైన నిజాన్ని చెబుతుంది. కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, నువ్వు అసూయ లేనివాడివి కాబట్టి నీ అత్యంత రహస్యమైన, అత్యంత పవిత్రమైన జ్ఞానాన్ని అందిస్తున్నాను. ఇది తెలిస్తే నీకు అశుభం అనేది ఉండదు. ఇది విద్యలన్నిటిలో గొప్ప విద్య, రహస్యాలన్నిటిలో గొప్ప రహస్యం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు మీ లోపల ఉన్న దైవత్వాన్ని మీరు దర్శించబోతున్నారు. కృష్ణుడు తన విశ్వరూప స్వభావాన్ని వివరిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారు: ఈ జగమంతా నా అదృశ్య రూపంతోనే నిండి ఉంది. సమస్త భూతాలు నాలోనే ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. దీని అర్థం ఏంటో తెలుసా? ఆకాశంలో గాలి ఎలా అయితే సర్వత్రా వ్యాపించి ఉంటుందో, ఈ సృష్టి అంతా ఆ పరమాత్మలోనే ఉంది. కానీ ఆయన దేనికి అంటుకోడు. ఆయన ఒక సాక్షి మాత్రమే. మనం చేసే పనులు, మనకు వచ్చే కష్టాలు ఆయనకు అంటవు. ఆయన ఈ ప్రకృతిని కేవలం తన అధ్యక్షతో నడిపిస్తున్నాడు. మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు తెర, స్క్రీన్ ఎలాగైతే బొమ్మల వల్ల తడవదో, కాలిపోదో, ఆ పరమాత్మ కూడా ఈ సృష్టి నాటకానికి ఒక ఆధారమైన తెర వంటి వాడు. కానీ ఇంత గొప్ప దైవం మన పక్కనే ఉన్నా మనం ఎందుకు గుర్తించలేం? అవజానంతి మాం మూఢా మనిషిం ధనమాశ్రితం. నేను మనుష్య రూపంలో ఉన్నానని కదా మూర్ఖులు నన్ను సామాన్యుడిలా భావిస్తారు. నా పరమాత్మ స్వరూపాన్ని వారు చూడలేరు. మనం బాహ్య రూపాలకు ఇచ్చే విలువ అంతరాత్మకు ఇవ్వం. కానీ మహాత్ములు అలా కాదు. వారు నన్ను సర్వానికి మూలంగా గుర్తించి అనన్య భక్తితో పూజిస్తారు. మీరు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏది దానం చేసినా అది నాకు ఒక అర్పణ భావంతో చేయండి. అప్పుడు మీరు చేసే కర్మలు మిమ్మల్ని బంధించవు. అది మీ జీవితాన్ని ఒక యజ్ఞంలా మారుస్తుంది. ఈ అధ్యాయంలో భగవద్గీత మొత్తానికి అత్యంత భరోసానిచ్చే శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం: ఎవరైతే ఆలోచన లేకుండా నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో అలాంటి వారి బాధ్యతలను నేనే మోస్తాను. వారికి లేనిదాన్ని ప్రసాదిస్తాను, ఉన్నదాన్ని కాపాడుతాను. మీరు ఒంటరిగా పోరాడుతున్నామని భయపడకండి. మీరు మీ మనసును ఆయనకు అప్పగిస్తే ఆయన మీ జీవిత రథానికి సారథి అవుతాడు. మీ యొక్క కష్టాలను, అవసరాలను ఆయన చూసుకుంటాడు. మీకు కావాల్సిందల్లా ఆయనపై పూర్తి నమ్మకం మాత్రమే. చాలా మంది అనుకుంటారు, నేను పాపిని, నేను ఎన్నో తప్పులు చేశాను, దేవుడు నన్ను స్వీకరిస్తాడా అని. కృష్ణుడు ఇక్కడ ఒక విప్లవాత్మకమైన హామీ ఇచ్చారు. అత్యంత దుర్మార్గుడైనా సరే మనసు మార్చుకుని నన్ను శరణ వేడితే వాడు కూడా పవిత్రుడే. వాడు త్వరలోనే ధర్మాత్ముడిగా మారి శాంతిని పొందుతాడు. దేవుడి దృష్టిలో కులం, మతం, హోదా, గత చరిత్ర ఏవీ ముఖ్యం కాదు. ఆయనకు కావాల్సిందల్లా కేవలం మీ హృదయం. పత్రం, పుష్పం, ఫలం, తోయం. మీరు కొండంత బంగారం ఇవ్వక్కర్లేదు. భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కేవలం కొంచెం నీరు ఇచ్చినా ఆయన ప్రేమతో స్వీకరిస్తారు. నీ మనస్సును నాయందే ఉంచు, నా భక్తుడివి అవ్వు, నన్నే పూజించు, నాకే స్మరించు. ఇలా నన్ను శరణ వేడితే నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకుంటావు. జీవితం అనేది ఒక యుద్ధం అయితే ఈ రాజవిద్య మీ ఆయుధం. మీ గతాన్ని చూసి భయపడకండి. మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి. ఈ క్షణం మీ మనసును ఆ పరమాత్మకు అర్పించండి. ఆయన మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక దీపం దాన్ని పారద్రోలగలదు. ఆ దీపమే ఈ గీత జ్ఞానం. మేల్కో, విజయం మీదే. జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా పోరాడడం లేదు. మీ ప్రతి శ్వాసలో, మీరు వేసే ప్రతి అడుగులో ఆ పరమాత్మ తోడున్నాడు. మీ భారమంతా ఆయనపై వేసి మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి. ఆ కృష్ణుడు మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఈ నమ్మకమే మీ విజయానికి తొలిమెట్టు. మేల్కో, ఆ రాజవిద్యను నీ జీవితంలోకి ఆహ్వానించు. జీవితం అనేది ఒక యుద్ధం అయితే ఈ గీతా జ్ఞానమే నీ బ్రహ్మాస్త్రం. అపజయం ఎదురైనప్పుడు అధైర్యపడకండి. విజయం వరించినప్పుడు గర్వపడకండి. అన్నిటిలోనూ ఆ దైవాన్ని దర్శించండి. ఈ లోకంలో ఏదీ మిమ్మల్ని బంధించలేదు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. భయం వదిలేయి, భగవంతుని శరణవేడు. విజయం నీదే. జై శ్రీకృష్ణ. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ కృష్ణుడు చెప్పిన ఈ పరమరహస్యం ఎప్పటికీ మారదు. మీ మనస్సును ఆయన వైపు మళ్లించండి. అప్పుడు ఈ అశాంతి ప్రపంచంలో కూడా మీరు పరమ శాంతిని పొందుతారు. గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తును ఆయనకు అప్పగించండి. ఈ క్షణం ఆనందంగా జీవించండి. అదే అసలైన రాజవిద్య.
నీవు చేసే ప్రతి పనిని ఆయనకు అర్పించు. నీవు చూసే ప్రతి జీవిలో ఆయన్ని దర్శించు. అప్పుడు నువ్వు వేరు, దైవం వేరు కాదు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజే నీవు నిజమైన విజేతవు. అజ్ఞానాన్ని వదిలి వెలుగు వైపు అడుగులు వేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ, జై హింద్.